అన్న నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేను కార్ డ్రైవర్ని, ఆల్టింగ్ కార్ డ్రైవర్నండి. ఆల్టింగ్ కార్ డ్రైవర్. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 100 రోజులు అవుతుంది. మీరు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఈ డ్రైవర్లకు ఉపయోగపడే కార్యక్రమం ఒకటైనా చేసింది అనుకోవచ్చు అంటారా? అది చేసినా చేయకపోయినా అంతకుముందు ప్రభుత్వంలో చేసినందువల్ల దానివల్ల డ్రైవర్లకు ఉపయోగం పడింది అనటానికంటే గొప్ప ఏమి లేదు. ఈరోజు కడుపు నిండా తింటున్నారు అంటే కూటమి ప్రభుత్వం రావడం వల్ల మనకి మా డ్రైవర్ సంఘాల తరపు నుంచి మా డ్రైవర్ ఉన్నాము, మేము డ్రైవర్లుగా ఉంటున్నాం. ఈరోజు మేము ఖాళీగా ఉన్నాము ఇంటి దగ్గర అనటానికి లేదు. ఎందువల్ల అంటారు అంటే అంతకుముందు అభివృద్ధి పదంలో నడవడానికి కూడా ఆస్కారం లేదు. ప్రతి ఒక్క మనిషి పని చేయడానికే కష్టపడ్డా, పని చేసుకోవడానికి కూడా లేని రోజులు అయ్యి ఉన్న పనులను కూడా ఆపేసి ఆయన ఇష్టం వచ్చినట్టు చేసిన ప్రభుత్వంలో ఉన్నాం. అప్పుడు 5 సంవత్సరాలు సంక్షేమ పథకాలు గట్టిగా ఇచ్చాడంట జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు వచ్చి మొత్తం ఆపేశాడు అంటుంటాను. మీకు ఇంకా జగన్మోహన్ రెడ్డి అయితే 10,000 ఇచ్చాడు కదన్నా. 10,000 ఇచ్చారండి. 10,000 6,000 7,000 ఇన్సూరెన్స్ అండి. ఒక మామూలుగా ఒక ఆటో డ్రైవర్ సంగతి తీసుకుందాం, ఓ 10,000 సంక్షేమ పథకం ఇచ్చాడు. సంవత్సరానికి ఇన్సూరెన్స్ 7,000 కట్టాలి. ఒకవేళ ఆటో డ్రైవర్ పొరపాటున మర్చిపోయి కాకి షర్ట్ వేసుకోకపోతే పోలీసుడు ఆపేసి ఒక 1,500 దొబ్బుతాడు. మరి మిగిలిన బండికి పరిస్థితి అండి. నేను తోలుకుంటేగా తినేది. ఇచ్చిన 10,000 సంవత్సరాన్ని నువ్వు 10,000 ఇచ్చావు. ఆయన కడుపు నిండా తినాలి అనుకుంటే రోజు పని ఉండాలి కదా అతనికి. ఒక వెహికల్ ఆటోలో ఒక 4 ఎక్కితేనే కానీ 4 రూపాయలు రావు ఆయనకి. జనాలు రోడ్డు మీద రాకపోతే 4,000 ఎలా వస్తాయి, 400 ఎలా వస్తాయి ఆయనకి? నువ్వు ఇచ్చిన 10,000 వల్ల నువ్వే తీసుకున్నావు. 10 రూపాయలు ఇచ్చావు, రూపాయి తిన్నాడు, 9 రూపాయలు నీకే కట్టాడు. ఇంకా మిగిలింది ఏముంది ఆ డ్రైవర్కి? నువ్వు చేసిన సంక్షేమం ఉంది. మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి అమలు చేయడానికి ఎందుకు నాకే భయంగా ఉంది అంటూ మరి ఆయన చెప్పారు కదా. సూపర్ 6 అనే పథకాలు నిజంగా అమల్లోకి వస్తాయి అనే నమ్మకం ప్రతి ఒక్క ప్రజల్లో ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే దానికి కూడా రీజన్ చెప్తానండి. 2014లో పింఛన్లే తీసుకుందాం. 2014లో మనకి పింఛను 250 రూపాయలు ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక అవ్వాతాతలకు నేను 2,000 ఇస్తాను అని మాట ఇచ్చిన వెంటనే నెక్స్ట్ మంత్లోనే ఆయన 2,000 రూపాయలు చేయటం అయింది. 5 సంవత్సరాలు నిర్విరామంగా 2,000 రూపాయలు ఆయన పంచడం జరిగింది. అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 2,000 నేను 3,000 చేస్తానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలే పెట్టాడండి. అది కూడా 250 రూపాయలు ఇచ్చాడు. అది కూడా 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పెట్టింది ఆయనకి. ఇదే మాట మళ్ళీ ఆయన 2024 ఎలక్షన్కి వచ్చేటప్పుడు ఆ సూపర్ 6లో ఒకటే మాట ఇచ్చాడు. నేను రావడంతోనే 4,000 రూపాయలు ఇస్తాను, ఎలక్షన్ ముందులో కలిపి 3,000 కలిపి మొత్తం 7,000 ఇస్తానని చెప్పిన మాటని నిరూపించుకున్నాడు ఇచ్చి. అవ్వలకేమో ఒక 1,000 రూపాయలు పెంచాడు, పిల్లలకి ఇవ్వాల్సిన 15,000 మాత్రం ఎగ్గొట్టాడు, తండ్రులకు మాత్రం 100 రూపాయలకే ముందిస్తానంటున్నాడు. ఇదేం పథకం అంటున్నారు కదా. మరి నువ్వు ఇచ్చిన పథకం వల్ల మందుని అసలు మద్యపాన నిషేధమే చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మందుని ఏర్లై పారిచ్చారండి. 100 రూపాయలు ఉన్న క్వార్టర్ని 250 రూపాయలు చేశాడు. ఒక సామాన్యుడు పొద్దుగులు కష్టపడి వస్తాడు, 700 రూపాయలు సంపాదిస్తాడు అనుకుందాం. సపోజు 700 రూపాయలు సంపాదించిన సామాన్యుడు 250 రూపాయలు పెట్టి ముందు తాగి ఒక 50 రూపాయలు టఫ్ తీసుకొని పోతే 400 ఉంటాయండి. 400 వాడి బండికి ఒక 100 రూపాయలు పెట్రోల్, 300లతో వాడు ఆ సంసారం ఏం నడిపిస్తాడండి. అందులో డైలీ పనులు ఏమన్నా ఉంటే నువ్వు పెట్టిన మద్యానికి నువ్వు అమ్మే రేట్లకి సహజం అనుకోవచ్చు. పథకాలు ఇచ్చాను, అధికంగా ఆదుకున్నాను అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. అదే పథకాలు చంద్రబాబు నాయుడు చేయలేకపోతున్నాడు అంటున్నారుగా. 15,000 సంవత్సరానికి ఇచ్చావు. ఒక సంవత్సరం కరోనా వల్ల ఆపేశావు. నువ్వు ఇచ్చింది 4 సంవత్సరాలు. ఒక సంవత్సరం 14,500 ఇచ్చావు, ఒక సంవత్సరం 13,500 ఇచ్చావు, ఒక సంవత్సరం లాస్ట్ సంవత్సరంలో 14,500 ఇచ్చావు, 9,000 ఇచ్చావు, 5,000 ఇచ్చావు. 3 ట్రిప్పులుగా ఇచ్చావు అన్న సంగతి జనాలకి తెలుసు, కానీ కొంతమందికి తెలియదేమో. ఇది వాస్తవం. ఎందుకంటే దాంట్లో అనుభవించినోడు నేను కాబట్టి. నువ్వు ఇచ్చిన 15,000 రూపాయలు సంవత్సరానికి ఒక పిల్లోడిని చదివించుకుంటే వాస్తవంగా ఈరోజు చదివించుకోలేని ప్రతి సామాన్యుడు కూడా నా పిల్లోడు చదువుకోవాలి, చదువు ఉంటే డబ్బు అదే వస్తుందా అన్న ఉద్దేశంతో కష్టపడి చదివించుకుంటున్నాడు. నువ్వు ఇచ్చే 15,000తో అవసరమైంది. ఆ రోజుల్లో స్కాలర్షిప్ విధానాన్ని పెట్టొచ్చుగా. నిన్నెవరు ఇవ్వమని అడిగారు? నువ్వు ఇస్తానంటేనేగా ప్రజలు అడిగింది. ఓకే, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇది కూడా ఇవ్వట్లేదు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదంటే రాష్ట్రాన్ని నువ్వు ఎంత సంక్షోభంలో పడేశావు.
2014లో సంక్షోభంలో ఉన్నదాన్ని అభివృద్ధి పదంలో నడిపించి 2019లో మీకు ఇస్తే 2024కి వచ్చేలకే కొన్ని వేల కోట్లు అప్పులు చేసేసి ప్రజలకి డబ్బులను వృధాగా పనిచేసి నీ ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని సంక్షోభంలో పడేసావు. ఇప్పుడు ఆ సంక్షోభం నుంచి తేరుకోవాలంటే కొంత టైం పట్టిద్ది. నువ్వు ఆ రాగాల్ని నువ్వు 15,000 ఇవ్వలేదుగా, అమ్మఒడి కింద 15,000 రాగాల్ని సంవత్సరానికి ఇవ్వలేదుగా. ఇప్పుడుంటే బటన్ నొక్కేసేవన్నాడు. బటన్ నక్కంగా అందరికీ పండి అంటారండి డబ్బులు. బటన్ నక్కడం వేరు, పని చేసే విధానం వేరు. కంప్యూటర్ ఆపరేట్ చేసే అతను వేరు, రోడ్డు మీద నడిచే పని చేసే వ్యక్తి వేరు. ఈయన కృషి వలుడు, సమర్థుడు, పట్టుదల ఉన్న వ్యక్తి, నేను చేస్తానని నమ్ముకున్న వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి. ఒకప్పుడు రాళ్ళు రప్పలు ఉన్న చోట హైటెక్ సిటీ కడితే కొంతమంది విమర్శకులు అన్నారు, రాళ్ళు రప్పల్లో ఏముంటుందిరా బాబు, ఏం వస్తారు ఇక్కడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే. ఈరోజు దేశంలోనే నంబర్ 1గా ఉన్న హైదరాబాద్ ఎవరండి దానికి అభివృద్ధి ప్రదాత? ఈరోజు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఐటీ కంపెనీకి హైదరాబాద్లో ప్రదాత ఎవడయా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని గూగుల్లోనే పేరు వస్తుంది. మరి అలాంటి వ్యక్తి 2014 నుంచి 2019 వరకు అమరావతి కట్టలేకపోయాడు, ఇప్పుడు ఏం కట్టగలడు అంటున్నారు కదా. అమరావతి కట్టలేదని చెప్పడానికి వాళ్ళు ఒక ఇటుకు కూడా పెట్టలేదు అనడానికి నిజంగా వాస్తవంగా ఒక విషయం చెప్తానండి. అమరావతిలో నువ్వు అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరిపావు? రోడ్డు మీద జరిపావా? ఆయన కట్టకుండానే అసెంబ్లీ సమావేశాలు నువ్వు రోడ్డు మీద జరిపావా? 150 ఎమ్మెల్యేలను పెట్టుకొని అసెంబ్లీ సమావేశాలు తీర్మానం చేయడానికి నువ్వు రోడ్డు మీద సమావేశం పెట్టావా? అసెంబ్లీలో పెట్టావా? అసెంబ్లీలోనే జరిగింది. అది మరి కట్టిందా కట్టలేదా? అది ఆయన కట్టిందేగా. నువ్వు వెళ్ళే రోడ్డు పక్కన నీ జనాల్ని అడ్డం పెట్టే బారికేడ్లు పెట్టుకొని నువ్వు వెళ్ళటానికి భయపడి అసెంబ్లీకి వెళ్ళడానికి నువ్వు ఒక 5,000 మంది పోలీసులను ఉపయోగించుకెళ్ళినోడివి. నువ్వు నిజంగా కట్టలేదంటే నమ్మడానికి జనాలు ఎందుకు నమ్ముతారండి? సరే, ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగలరా? రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లగలరంటారా? బల్లగుద్ది చెబుతామండి. ఇక్కడ టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ ఎవరైనా సరే బల్లగుద్ది చెప్తాం. ఇచ్చిన ఆ సూపర్ 6 పదాలని కంపల్సరిగా ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు సంక్షేమంగా ఇస్తారు అని చెప్పడానికి మేము నిజంగా గర్వపడుతున్నాం. అది కూడా ఎందుకు చెబుతున్నామంటే ఈ 100 రోజుల్లో 4,000 ఇస్తా అన్న పింఛన్ని 4,000 ఇచ్చేశారు. 6,000 ఇస్తా, దివ్యాంగులకి 6,000 ఇస్తా అన్నాడు, అది ఇచ్చేశాడు. రేపు దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి వస్తుంది హామీ ఇచ్చారు. అది నిన్న ప్రపోజల్ కూడా జరిగిందనే వాస్తవం అందరికీ తెలుసు. కనుక మిగిలినవి కూడా త్వరలో జరుగుతాయి అనేది ప్రజలే నమ్ముతారు.